ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల్ సేవలో దేవేరుల సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి అభయ ప్రదానం. అప్పలాయగుంట క్షేత్రంలో స్వామివారికి ఉత్సవ నీరాజనం. ఈ నెల 23వ తేదీ నుండి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు. ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. నగర శ్రీ కరియ మాణిక్య స్వామి వారి ఆలయంలో ఉత్సవ వైభవం. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి ఊంజల్ సేవ. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఘనంగా అమావాస్య ఉత్సవం. ఆలయ వీధులలో ఆది దంపతులకు మంగళ నీరాజనం. చిత్తూరులో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం. కడప నగరంలో శరవణ బౌడికి మంగళాభిషేకం. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని పుణ్యక్షేత్రం అప్పలాయగుంట స్వామివారి ఉత్సవ కైంకర్యాలతో దివ్యంగా ప్రకాశిస్తోంది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఊంజల్ మండపంలో ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వర వాయిద్య ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగముక్తంగా ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అప్పలాయగుంట ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వైభవంగా జరిగింది. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రికను శనివారం ఈవో బంగ్లాలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆవిష్కరించారు. మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల కరపత్రికను ఆవిష్కరించిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అధికారులతో మాట్లాడుతూ శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయ వైభవాలకు ప్రతీకగా నిలిచేలా నిర్వహించాలని సూచించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, డాక్టర్ ఏ శరత్, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ ఏబి నారాయణ చౌదరి, ఆలయ అర్చకులు ఈవోను ఘనంగా సత్కరించి వేదాశీర్వచనం పలికారు. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో టీటీడీకి అనుబంధంగా వెలుగొందుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ వైభవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను
స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి ఊంజల్ మండపంలో ఊయలపై ఆసనులను గావించారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు వేద పారాయణం, భక్తి గీతాలాపన, మంగళకర నాదస్వర కచేరీల నడుమ ఊంజల్ సేవను శోభాయమానంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ తిరువీధి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని. శ్రీకాళహస్తి మహాక్షేత్రం ఉత్సవ కాంతుల్లో దివ్య పరిమళాలను వెదజల్లింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో వైశాఖ మాసం అమావాస్య ఉత్సవం మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక చొప్పరంపై శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, వేరొక చొప్పరంపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల శోభతో దివ్యంగా అలంకరించి ఆసనులను గావించారు. అర్చకులు విశేషంగా స్వామివారికి, అమ్మవారికి పూజాధికాలను నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, నమశివాయ నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకాళహస్తి పట్టణ వీధులలో ఆది దంపతుల ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, నమామి స్మరామి భజామి శంకరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. తిరుపతి నగరం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. వారాంతపు రోజులు, వేసవి సెలవుల నేపథ్యంలో కొండలరాయుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. కొండకు నడిచి వెళ్లే భక్తులు, స్థానికులు పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గంలో టెంకాయలు కొట్టి హారతులు సమర్పించారు. పాదాల మండపంలో దీపాలను వెలిగించి స్వామివారిని సేవించారు. అనంతరం భక్తులు పిల్లాపాపలతో కలిసి కుటుంబ సమేతంగా ఎంతో భక్తిగా గోవిందనామాలను పఠిస్తూ మెట్టు మెట్టుకు పసుపు, కుంకుమ బొట్లు పెడుతూ కర్పూర హారతులు వెలిగించి తిరుమలేశుని దర్శనార్థం కొండకు పయనమయ్యారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టిసిడి శేఖర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. చిత్తూరు
సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం ఉత్సవ సౌగంధాలతో పరిమళిస్తోంది. ఆలయంలో కృత్తిక నక్షత్ర పూజలను విశేషంగా నిర్వహించారు. ఉపాలయంలో వేంచేసిన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి మూలమూర్తులకు అర్చకులు ముందుగా సంకల్ప పూజలను పూర్తి చేసి షోడశోపచార క్రతువులతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చారణలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు పవిత్ర జలాలు, పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కన్నుల పండుగ అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను పుష్పశోభితంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. కడప నగరంలోని అన్నపూర్ణ సమేత శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన మంగళకరంగా జరిగింది. కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శరవణ భౌడి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, శుద్ధి, సంకల్ప పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆపై కార్తికేయుని దివ్యమంగళమూర్తికి పవిత్ర జలాలు, పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో అంగరంగ వైభవంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి అలంకరణలు జరిపి అర్చనలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. కర్నూలు జిల్లా కర్నూలు పట్టణంలోని పాత ఊరు జమ్మిచెట్టు వద్ద నెలవైన శ్రీ లలితా పీఠంలో వైశాఖ మాసం అమావాస్య పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి అర్చకులు మహాసంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి వివిధ రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకంగా అలంకరణలు చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. అలాగే పీఠం ప్రాంగణంలో లోక కళ్యాణార్థం శ్రీ వారాహి హోమాన్ని వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
శని భగవానుడు విశేష అలంకరణలో దివ్యంగా దర్శనమిచ్చారు. శని జయంతిని పురస్కరించుకుని పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శనివారం శ్రీ శనీశ్వర స్వామి వారికి అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో శ్రీ శనీశ్వర స్వామి వారి సన్నిధి వద్ద అర్చకులు గణపతి ఆరాధన, కలశారాధన జరిపారు. ఆపై మహాసంకల్పపూర్వకంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం, నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా నూతన వస్త్రం, చక్కని పూమాలలతో అలంకరించి నైవేద్యాలు, నీరాజన సమర్పణ గావించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శనీశ్వరుడి అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపల్లో కొలువైన శ్రీ ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని ముందుగా విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి, శ్రీ ఆంజనేయ స్వామి వారికి పూజలు చేశారు. తరువాత శ్రీ ఓంకారేశ్వర స్వామి వారికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పసుపు, కుంకుమ, గంధం, పన్నీరు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. స్వామివారిని పుష్పాలతో అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలలో శని భగవానుడి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ప్రసిద్ధ శనీశ్వర వాక్కు క్షేత్రం ముదివర్తి భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ శని భగవానుడికి అర్చకులు సంకల్ప పూజలతో భక్తుల సమక్షంలో విశేషంగా అభిషేకాలను, ప్రత్యేకంగా తైలాభిషేకాలను నిర్వహించారు. భక్తులు శని భగవానుడి అభిషేకాల్లో పాలుపంచుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో మృత్యుంజయ హోమం జరిగింది. శని జయంతిని పురస్కరించుకుని అర్చకులు తొలుత మూలమూర్తులైన శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీవల్లభ, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వార్లకు విశేష అర్చనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి నవగ్రహ హోమం అనంతరం మృత్యుంజయ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం కమాన్ రోడ్డులోని పురాతన శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయంలో శనీశ్వర పూజలు, శని పాశుపత హోమాలు ఘనంగా జరిగాయి. శని జయంతిని పురస్కరించుకుని అర్చకులు ముందుగా శనీశ్వరుడికి తైలాభిషేకాన్ని నిర్వహించి నల్ల నువ్వులు, నల్లటి వస్త్రం సమర్పించారు. భక్తులు శనీశ్వరుడికి ప్రదక్షిణలు చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాలను ఏర్పాటు చేసి 108 జంటలతో శని పాశుపత హోమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగరం గుజరాతీపేటలోని పురాతన శ్రీ ఉమాలక్షేశ్వర పంచాయతన దేవాలయంలో శని జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైశాఖ అమావాస్య తిథి నాడు శనీశ్వర స్వామి జయంతిని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని శనీశ్వర మండపంలో శని భగవానుడికి అభిషేకోత్సవం నిర్వహించారు. భక్తులు శనీశ్వరుడికి దోష పరిహార పూజలు జరుపుకుని మండపం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. చిత్తూరు గిరింపేటలోని బౌండు వీధిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్కర కుంభాభిషేక వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయాత్పూర్వమే ముందుగా
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళమూర్తికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని పుష్పశోభితంగా దివ్యాభరణ భూషితంగా అలంకరించి సకల ఉపచారయుక్తంగా విశేష ఆరాధనలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో గోపూజ భక్తి శ్రద్ధలతో జరిగింది. అనంతరం యాగ మండపంలో వాస్తు, గణపతి, నవగ్రహ, శ్రీ వెంకటేశ్వర హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై యాగశాలలోని ప్రధాన కలశాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి రాజగోపుర శిఖరాలకు సంప్రోక్షణ కుంభాభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అమావాస్య పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రుద్రం, నమకం, చమకం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, లక్ష్మీ సూక్తం, మన్య సూక్తం పారాయణలతో శాస్త్రోక్తంగా మహాలింగార్చన కార్యక్రమం జరిగింది. మృతికా శివలింగాలకు అభిషేకాది ఆరాధనలను జరిపి మంగళ నీరాజన సమర్పణ చేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం సముదాయం గ్రామంలోని శ్రీ అవనాక్షమ్మ ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా పేరుగాంచింది. పురాణ చారిత్రక వైభవాలకు తార్కాణంగా నిలుస్తున్న ఈ ఆలయంలో అమ్మవారు అపరకాళి అంశగా కొలువై పూజలు అందుకుంటున్నారు. ఆ విశేషాలు ప్రత్యేక కథన రూపంలో మీకోసం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి ఆమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆమ్నాయాక్షి అంటే వేదాలే నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు ఆమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతీ దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతీ దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 90,011 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,083 మంది భక్తులు తలనీలాల మొక్కను చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,76,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.